వెల్కమ్ టు సజీస్ తెలుగు బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాం దోసకాయ పప్పు తెలంగాణ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక, ఆయిల్ ఎప్పుడైనా హీట్ ఎక్కాలండి, ఎందుకంటే మనం ఆయిల్ హీట్ ఎక్క ముందుకు మనం ఏది వేసినా టేస్ట్ ఉండదన్నమాట. అందుకే కొద్దిగా ఆయిల్ని హీట్ ఎక్కించి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చీలు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిర్చీలు అందులో వేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చీలు కొద్దిగా వేయించి, ఎండుమిర్చి వేగాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా అందులో వేసేయాలి. చిటపట అంటుందన్నమాట, ఆయిల్ హీట్ ఎక్కిందిగా బాగా, అందుకని జీలకర్ర చిటపట అనాలి. కలర్ చేంజ్ అవ్వాలి. జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యాక అందులో 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, అలాగే 3 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. లైట్గా కొద్దిగా మాడితేనే టేస్ట్ ఉంటుందన్నమాట మన పప్పు. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గనిద్దాం. టమాటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఒక దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగానే ఒక దోసకాయ ముక్కల్ని అందులో వేసుకున్నాం. బాగా వేగనిద్దాం దోసకాయ ముక్కల్ని. దోసకాయ ముక్కలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ప్యాన్ పైన ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దోసకాయలు ఉడికిపోయి ఉంటాయి. చూడండి, మన గరిటెతో అలా కట్ చేయాలన్నమాట. దోసకాయలు ఉడికిపోయాయలే అని టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఫుల్గా మిక్స్ చేసేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఎర్రకారం అంటారు కదండి, ఎర్రకారం. మీకు తగినంత కారం వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది కారం. బాగా కలుపుకునేసాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పప్పు మీకు తెలుసు కదండి, సాంబార్ పప్పు 2 కప్పులు నేను తీసుకున్నాను. ఒక 15 మినిట్స్ నేను నానబెట్టి వాటర్లో కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. దాన్ని రుబ్బుకున్నాను అన్నమాట. ఈ పప్పుని నేను ఇప్పుడు దోసకాయ దాంట్లో వేసేసాను. ఇప్పుడు ఫుల్గా మిక్స్ చేసేసేయండి. బాగా కలుపుకుందాం. ఈవెన్గా మిక్స్ అయిపోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మన దోసకాయ పప్పు. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాం. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. చూసుకోండి, టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోతుందా లేదా అని. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. అలాగే గార్నిష్కి కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేసుకొని ఫుల్గా మిక్స్ చేసేసుకోండి. పప్పుని మీరు కర్రీ చేసే ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సాంబార్ పప్పుని నానబెట్టుకొని కుక్కర్లో ఒక 3-4 విజిల్ వచ్చాక మనం రుబ్బుకుంటే సరిపోతుంది పప్పు గుత్తితోని.
ఇప్పుడు 2 మినిట్స్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేస్తే మన దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం స్టవ్ని. 2 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మన దోసకాయ పప్పు రెడీ అయిపోయింది కనుక లాస్ట్లో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. మీరు నెయ్యి తినే వాళ్ళైతే వేసుకోండి, కొంతమందికి నెయ్యి పడదు కదా, అలాంటి వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి. మన దోసకాయ పప్పు రెడీ. ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇలాగే మనం దోసకాయ బదులు ఆకుకూరలు కానీ సొరకాయలు కానీ ఇంకేమైనా కానీ మనం సాంబార్ పప్పులో వేసుకొని వండుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.